अरे ऑटो वाला को बोलते तो होता ना 500 भी लेता तो चलता रे। अरे कितना चलेंगे अभी। వర్షం పడిస్తుంటే ఎవర్ గ్రీన్ కొడికిచ్చిండే మా లక్ష్మణ్ గారు. నాకైతే ఇగో నెత్తిన పెట్టుకుంటే వర్షం పడదంట. యాప పుల్లలు అయితే తెంపుకున్నాం. న్యాచురల్ రిసోర్స్ అట్లా యూజ్ చేసుకుంటున్నాం. ఇక హలో 3, 2, 1 స్టార్ట్. మామూలు పోటీ పెట్టుకుని మరో రుకుతురుగా. ఈ ట్రిప్ స్టార్ట్ చేసినప్పటి నుండి మేము అక్కడికి వెళ్ళి వీడియో షూట్ చేసుకుని ఇంటికి వచ్చే వరకు అన్ని మిరాకిల్స్ అయ్యండి. ఆ మిరాకిల్స్ అన్నీ మీతోటి ఒక్కొక్కటిగా షేర్ చేసుకుంటా. సో ఫస్ట్ అయితే మేము కొమరం భీంకి వెళ్ళనీకి మేమైతే రైల్వే స్టేషన్ వెళ్ళిపోయినాం నైట్ 10 o'clock అట్లా. సో మా ట్రైన్ వచ్చేసి 11 o'clock ఉండే. 2 trains ఉన్నాయి. 11 o'clock 2 trains ఉన్నాయి. ఒకటి రక్సోల్ జంక్షన్ ఎక్స్ప్రెస్, ఒకటి దక్షిణ్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. ఈ రక్సోల్ జంక్షన్ ఏంటంటే బీహార్ వరకు వెళ్తుంది, దక్షిణ్ ఏంటంటే మన ఢిల్లీ వరకు వెళ్తుంది. సో ఫస్ట్ రక్సోల్ వచ్చింది. రక్సోల్లో ఎక్కుదామంటే ఫుల్ జనాలండి. ఒక్క జనరల్ డబ్బా కోసం ఎంతమంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ బీహార్ ట్రైన్ కోసం వెయిటింగ్. నలుగురు రాజ్బిహారీలు. నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3. హలో గైస్, గుడ్ ఈవినింగ్ ఆల్. కొమరం భీం పోదామని చూస్తున్నాం. రైల్వే స్టేషన్ అయితే వచ్చినాం. ఏదో రక్సోల్ జంక్షన్ ట్రైన్ వచ్చింది, బీహార్ పోతుందంట. జనాలు పిచ్చగా ఉన్నారు. ఎక్కలేక వచ్చేసినాం. ఇక గాయస్ పబ్లిక్ చూడుర్రి, జనాలు అమ్మో అమ్మ. జనరల్ ఒకటే ఉంది, ఒకటే పోగి. అసలు మాకు ఎక్కనికి కూడా ప్లేస్ లేదు. సో మేమైతే అంత రిస్క్ చేయదలుచుకోలేదు. సో వదిలేసినాం ఆ ట్రైన్ అయితే. దాని తర్వాతనే మాకు దక్షిణ్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ వచ్చింది. ఆ ట్రైన్ కూడా అలాగే ఉంది. సో మాకు ఇంకో ఆప్షన్ లేక మేమైతే ఆ ట్రైన్ ఎక్కేసినాము. సో కూర్చోనికి కూడా ప్లేస్ లేదు. కింద జనరల్ ఇట్లా కింద కూర్చున్నాము. 4 hours జర్నీ కాబట్టి కింద కూర్చొని ఎలాగైనా మేము ఆసిఫాబాద్కి అయితే చేరుకున్నాం. ఇప్పుడే ట్రైన్ దిగేసినాం. 4 అవుతుంది. ఇక ఇక్కడ నుండి అయితే బస్ స్టాండ్కి నడుచుకుంటూ పోతున్నాం. ఊరు కానీ ఊరు ఏం తెలియదు. ఓ గల్లీలలో నలుగురం ఇగో కుక్కలు లెక్క తిరుక్కుంటూ పోతున్నాం. ఇప్పుడే 2 కుక్కలు ఎమ్మడబడ్డాయి. 2 కుక్కలు కూడా ఎమ్మడబడ్డాయి. ఓ ఆడొక దిక్కు, నేను ఒక దిక్కు, ఉరికినాం. అయ్యో మజా వస్తున్నది. బస్ స్టాండ్కి వచ్చినాం. ఇక బస్ రానికి మాకు టైం ఉన్నది ఇంకా. అందుకే ఇగో యాప పుల్లలు అయితే తెంపుకున్నాం. న్యాచురల్ రిసోర్స్ అట్లా యూజ్ చేసుకుంటున్నాం. ఇక మంచిగా బస్ స్టాండ్కి పోయే వరకు బస్సు వస్తుంది. బస్ పక్కన కొమరం భీం జానా ఫుల్ ఎంజాయ్ కర్నా. బాయికి చాయ్ అంట ట్రై చేస్తున్నాం. ఇగో చాయ్ తాగేసి హాయిగా బస్ కోసం వెయిట్ చేసినాం. బస్సు అయితే వచ్చేసింది. ఆ బస్సు ఎక్కడి వరకు వెళ్తుందంటే కీరామేరి వరకు. ఆ కీరామేరి నుండి మనకైతే ఇంకా జోడే ఘాట్ 22 kilometers ఉంటుందండి. అదే కొమరం భీం గారి చనిపోయిన ఊరు 22 kilometers ఉంటుంది. ఆ 22 kilometers కూడా మనకు పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్స్ ఏం ఉండవు, ఆటోస్ కూడా ఉండవు. హలో గాయస్, గుడ్ మార్నింగ్ ఫ్రమ్ కెరామెరీ. ఫైనల్లీ కెరామెరీ వచ్చేసినాం. ఇక్కడ నుండి మనకు కొమరం భీం మ్యూజియం అయితే ఇంకా 20 kilometers ఉంది. ఇక్కడికి వెళ్ళి మాకైతే ఏం దొరుకుతలేవు. పొద్దుగల వీళ్ళకి 4 kilometers నడిపించినానా, ఇప్పుడు 20 kilometers నడిపిస్తా. పిప్పి తీస్తా పిప్పి. ఇక మావాడికి ఒడిశా నుండి తీసుకొచ్చినాం. మొత్తం ఆగం చేస్తున్నాడు. బస్సులో వామిటింగ్స్ అయినాయి మావాడికి. ఇక ఛత్రి కొనిచ్చినాం ఒకటి వర్షం పడుతుంటే. ఇగో మావాడు చూడు, మావాడికేమో వర్షం పడిస్తుంటే ఎవర్ గ్రీన్ కొడికిచ్చిండే మా లక్ష్మణ్ గారు. నాకైతే ఇగో నెత్తిన పెట్టుకుంటే వర్షం పడదంట. సో అక్కడికి ఎలా వెళ్ళాలంటే మనం కీరామేరిలో దిగినప్పుడు అక్కడనే ఒక షేరింగ్ ఆటో మాట్లాడేసుకొని తీసుకుపోవాలి. లేకపోతే మన ఓన్ వెహికల్ అన్నా ఉంటే బాగుంటుంది. సో మేము కూడా అలాగే చేద్దాం అనుకున్నాం. అక్కడ అడిగినాము, ఆటోని అడిగితే 800 అన్నాడు.
సో మాకు ఎక్కువ అనిపించింది. ఆ 800 ఎక్కువ అనిపించేసరికి మేము అక్కడ లోకల్ వాళ్ళని అడిగినాం, అంటే ఇక్కడికి ట్రాన్స్పోర్టేషన్ ఎట్లా అంటే షేరింగ్ ఆటోలు వస్తాయి, మీరైతే నడుచుకుంటూ వెళ్ళండి అన్నాడు. సో మా అదృష్టమో అది దురదృష్టమో కానీ ఒక్క ఆటో కూడా రాలేదండి. నడవడం స్టార్ట్ చేసినాం కానీ ఒక్క ఆటో కూడా రాలే. అప్పుడే 6 కిలోమీటర్స్ నడిచేసినాం. ఇగో మా వాళ్ళు వలస బాధితులు నడిచినట్టు నడుస్తారు. నన్ను ట్రిప్కి పట్టుకొచ్చి నన్ను కూడా నడిపిస్తుంది మా లక్ష్మణ్ గారు. సో గైస్ ఇగో బోర్డు చూసుకోండి, జోడేఘాట్ ఇంకా 22 కిలోమీటర్స్ ఉంది. ఇది జోడేఘాట్ కమాన్. ఈ కమాన్ నుండి లోపలికి వెళ్ళాలి మనమా. మాలు చూడు రే, కొండ ఎక్కనికి ఎట్లా కష్టపడుతున్నారు. నేను కూడా కష్టమే పడుతున్నాలే, నేనే విమానంలో పోతలేను. ఒక వికెట్ డౌన్, సెకండ్ వికెట్ అందివే ఉంది. ఓ ఎనర్జీ వచ్చింది కొంచెం కూర్చొని లేవగానే. 2 వికెట్లు పడ్డాయి. ఎనర్జీ వచ్చింది. ఉరుకుతున్నాడు. 20 కిలోమీటర్లు నడుస్తా అని మాకు ఛాలెంజ్ చేసిండు. ఇప్పుడు चल वो पेड़ है ना ये वाला लेफ्ट साइड में, उसको कौन पहले टॉच करेगा? चलो 3, 2, 1 స్టార్ట్. మామూలు పోటీ పెట్టుకుని మరో ఉరుకుతురుగా. అడవి చాలా పీస్ఫుల్గా ఉంది. మా దాంట్లో ఒక వీరునికి కోపం వచ్చి పౌరుషంతో ఉరికిండు. ఆ వీరుడు ఏడాగిండో కూడా తెలియదు. ఉన్న ఒక వాటర్ బాటిల్ తీసుకొని పరుగు. ఇగో గీనే ఉన్నాడు వీరుడు. వీరుని కలసడు వచ్చింది. ఇగో అది అక్కడక్కడ చెప్తాడు. అమ్మా ఇంత ముద్దుంటాయమ్మా, హైదరాబాద్ నుండి వచ్చినామమ్మా, పొద్దుగాల నుండి 50 కిలోమీటర్లు తిరిగినామమ్మా. పెట్టమ్మా పుణ్యం ఉంటుంది. ఇట్స్ పండివి. ఇంత దూరం వచ్చినామమ్మా. ऑटो वाला को बोलते तो होता ना 500 भी लेता तो चलता रे. अरे कितना चलेंगे, अभी 16 किलोमीटर है. ఒక 6 కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చినాక మావాడికి अरे आसपास विलेज అయితే खाना भी कुछ भी नहीं खाए हम लोग. 6 కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చినామా, ఇప్పటిదాకా ఒక్క విలేజ్ కూడా రాలే. మామూలు పని అయిపోయింది. 6 కిలోమీటర్స్ ఒక్క ఆటో రాలే, ఒక్క బండి కూడా రాలే. లిఫ్ట్ అడుగుదామన్నా మా ఫ్రెండ్స్లో 2 అవుట్ అయిపోయారు. అంటే నడవడం చేత అయితేలే. ఇక పొద్దున్నుండి ఏం తినలేము కదా మేము. మా దగ్గర ఉన్న వాటర్ కూడా అయిపోయింది. సో ఏం చేయాలో అర్థమైతలేదు. అర్థం కాని పరిస్థితిలో ఒక బండి అయితే వచ్చింది. ఆయననైతే లిఫ్ట్ అడిగినాం, ఆపిండు. ఒక బండి మీద మ్యాక్సిమం 2 తీసుకుపోగలరు, ఇంకా 2 నడవాలి. సో ఎలా అని ఆలోచిస్తుంటే ఆయన ఏమన్నాడంటే, బండి ఆపిన ఆయన, మా ఫ్రెండ్ కూడా వస్తున్నాడు, ఏం టెన్షన్ తీసుకోకూరి, సో ఆయన వచ్చినాక మీ 4 మేము 2 తీసుకుపోతాం అన్నాడు. నిజంగా దిల్ ఖుష్ అయిపోయింది. అసలు చాలా హ్యాపీగా ఫీల్ అయినాం అప్పుడు. సో వాళ్ళిద్దరు అయితే మా 4 ఒక 8 కిలోమీటర్స్ వరకు అయితే లిఫ్ట్ ఇచ్చిరండి. లిఫ్ట్ ఇచ్చిన వాళ్ళు ఎవరంటే స్కూల్స్కి హెడ్ మాస్టర్స్ వాళ్ళు. సో నిజంగా వాళ్ళకు చాలా థ్యాంక్స్. వాళ్ళు ఇచ్చిన 8 కిలోమీటర్స్ లిఫ్టే మాకు ఎంతో హెల్ప్ఫుల్ అయింది. సో నిజంగా వాళ్ళ స్కూల్స్ వచ్చినాయి. వాళ్ళు జోడేఘాట్ వరకు ఇస్తుండే మాకు లిఫ్ట్, కానీ వాళ్ళ స్కూల్స్ వచ్చేసినాయి. సో వాళ్ళు ఏం చేయలేని పరిస్థితి. సో ఆపేసారు, మాకు దింపేసినాక ఒక మాట అన్నారండి. ఏమన్నారంటే, మీరేం టెన్షన్ తీసుకోకూరి, ఇప్పుడు చర్చ్ ఫాదర్ కార్ తీసుకొని వస్తాడు, ఆయన బ్లాక్ కలర్ కార్ తీసుకొని వస్తాడు. సో ఆయన ఆపితే పక్కా మిమ్మల్ని తీసుకుపోతాడు అన్నాడు. నిజంగానే కార్ వచ్చింది, ఆపినాం, లిఫ్ట్ ఆపిర్రు. వాళ్ళు 3 ఉన్నారండి ఆల్రెడీ కార్లో. డ్రైవర్, 2 సార్లు, 3 ఉన్నారు. అయినా కానీ ఇబ్బంది పడకుండా మమ్మల్ని 4 ఎక్కించుకున్నారు కార్లో. నిజంగా వాళ్ళు గ్రేట్, చాలా అంటే చాలా గ్రేట్ అసలు. వాళ్ళు మాకు లిఫ్ట్ ఇవ్వడం, వాళ్ళు లిఫ్ట్ మాకు జోడేఘాట్ వరకు ఇచ్చారు. వాళ్ళు వెళ్ళేది కూడా జోడేఘాటే. అక్కడ ఒక హాస్టల్ ఉంటుంది, వార్డెన్ వాళ్ళు.
సో హాస్టల్ వరకు వెళ్తున్నారు. అయితే మాకు కూడా లిఫ్ట్ ఇచ్చేసారు. సో వెళ్తుంటే దారిలోనే మాకు అడిగిరు కార్లో మార్నింగ్ నుండి ఏమైనా తినరా అని. మేమైతే మొహమాటం ఏం పడకుండా సార్ ఏం తినలేదు మేము, నిజంగా చాలా ఆకలి అవుతుందన్నాం. అనగానే వాళ్ళు డైరెక్ట్గా మాకు వాళ్ళ హాస్టల్స్కి తీసుకుపోయారు. హాస్టల్కి తీసుకుపోయి వాళ్ళ ఆయమ్మని అడిగారు ఏమైనా టిఫిన్ ఉందా తినడానికంటే ఆమె ఉన్నదని చెప్తే మాకు ప్లేట్స్ తీసుకొని తినిపించారు. నిజంగా చాలా గ్రేట్. కడుపు నిండా తిని శుభ్రంగా టిఫిన్ చేసేటప్పుడు ఏం చెప్పారంటే, మీరు ఇక్కడనే పక్కనే మ్యూజియం ఉన్నది, మ్యూజియం వెళ్ళి మంచిగా వీడియో షూట్ చేసుకొని రండి, మధ్యాహ్నం లంచ్ కూడా ఇక్కడనే చేయండి అన్నారు. నిజంగా టిఫిన్ అంటే లంచ్ కూడా చేయమన్నారు. నిజంగా అసలు ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు మేము. సరేలే అని టిఫిన్ చేసేసి మ్యూజియం వెళ్ళి వీడియో రికార్డ్ చేసుకొని మళ్ళీ లంచ్ టైంకి వచ్చినాం. లంచ్ కూడా చేసేసినాం. వాళ్ళ అక్కడ హాస్టల్స్లో పిల్లలు ఉంటారు కదా, వాళ్ళతోటి కలిసి లంచ్ కూడా చేసేసినాము. సో ఆ రోజు మేము వెళ్ళిన రోజు ఒక స్పెషల్ డే ఉండే అండి, ఆదివాసీ దివస్ ఉండే. సో ఆదివాసీ దివస్ సందర్భంగా జోడేఘాట్ గ్రామ ప్రజలు అయితే ఉత్సవాలు చేసుకుంటారు, సెలబ్రేషన్స్. సో ఆ సెలబ్రేషన్స్ కూడా మేము కొంచెం చూసినాము. వాళ్ళ సంస్కృతి సాంప్రదాయాలు, వాళ్ళ డ్యాన్సులు అన్నీ చూడడానికి మాకు వీలైంది. నిజంగా ఆ డే అయితే మాకు చాలా అంటే చాలా అద్భుతంగా జరిగింది. అసలు చాలా బాగుండే. సో మొత్తం అయిపోయినాక మాకు వెళ్ళనీకి ఇప్పుడు ఇంకా రివర్స్ 22 కిలోమీటర్స్ వెళ్ళాలి. ఆ 22 కిలోమీటర్స్ ఎలా వెళ్ళాలో మాకైతే అసలు అర్థం కాలే. ఆ అర్థం కాని టైంలో అక్కడ మాకు లిఫ్ట్ ఇచ్చిన కార్లో లిఫ్ట్ ఇచ్చిన సార్ ఉంటారు కదా, ఆయన అన్నాడు, సో నేను ఇప్పుడు కేరామెరీ వరకు వెళ్తా, సో మీరు వస్తే తీసుకుపోతా అన్నాడు. నిజంగా అసలు వేరే లెవెల్ అది. తేవడమే అంటే ఇంకా ఇక్కడ తీసుకురావడమే అంటే ఇంకా తీసుకువెళ్ళి బస్ స్టాండ్లో కూడా దింపుతా అన్నాడు. నిజంగా అసలు చాలా గ్రేట్. సో మొత్తం సెలబ్రేషన్స్ చూడడం మొత్తం అయిపోయాక మేమైతే సార్ వాళ్ళ కార్ ఎక్కేసినాము. కార్ ఎక్కేసి కేరామెరీకి అయితే చేరుకున్నాం. ఇదండి, మేము ఈ ట్రిప్ని ఇలా కంప్లీట్ చేసినాం. అన్ని మిరాకిల్స్తో అడ్వెంచర్స్తో కంప్లీట్ చేసుకున్నాం. చాలా అంటే చాలా హ్యాపీ డే ఇది. నేనైతే ఈ డేని ఎప్పుడు మర్చిపోలేను, మా ఫ్రెండ్స్ కూడా మర్చిపోలేరు. నిజంగా మాకు లిఫ్ట్ ఇచ్చి మాకు భోజనం పెట్టి ఇంత హెల్ప్ చేసిన ఆ సార్స్ అందరికీ నిజంగా చాలా థ్యాంక్స్.